మోదీ హటావో దేశ్ బచావో నినాదంతో సిపిఐ దేశవ్యాప్త ప్రచారాందోళన. సెప్టెంబర్ 1న ఢిల్లీలో లక్షలాది మందితో భారీ ర్యాలీ. పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జేవి సత్యనారాయణమూర్తి కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉంది. నరేంద్ర మోడీ ఈ దేశ ప్రధానమంత్రి అయ్యి 12 సంవత్సరాలు అయిపోయింది. ఆయన 2014 ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు సరికదా, దేశవ్యాప్తంగా విపరీతమైనటువంటి ద్వేషాన్ని రెచ్చగొట్టాడు. ప్రజలు అప్పుడు దాకా ఐక్యంగా జీవిస్తున్నటువంటి వారి మధ్యన మతం పేరుతోని విద్వేషాలు రెచ్చగొట్టి తద్వారా భావోద్వేగాల్ని మీద ఆయన పరిపాలన కొనసాగించాడు. ఈరోజు నిరుద్యోగం పెరిగింది. నేను వస్తే సంవత్సరానికి 2 కోట్ల మందికి యువతకి ఉపాధి అవకాశాలు కల్పిస్తానని చెప్పాను అన్నాడు. ఎక్కడ యువతకి సంబంధించి ఉపాధి అవకాశాలు పెరగలేదు. ప్రపంచంలో ఉన్నత విద్యని అభ్యసించినటువంటి వాళ్ళలో అత్యధిక మంది నిరుద్యోగులు ఉన్నటువంటి దేశంగా భారతదేశం ఘనతకి ఎక్కించారు. మరో ప్రధానమైనటువంటి అంశం, ఆకలి లేకుండా చేస్తాను, ఈ దేశం బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తానని చెప్పారు. ఒకవైపు ప్రపంచంలో విశ్వగురువులాగా ఆయన చెప్పుకుంటూ ఈ దేశం అంతా అభివృద్ధి చెందిందని చెప్పినటువంటి ఆయన ఈ రోజు కూడా ఈ దేశంలో 80 కోట్ల మంది ప్రజలకి నెలకి 5 కేజీలు చొప్పున ఆహార ధాన్యాలు ఉచితంగా సరఫరా చేస్తా ఉన్నారని అంటే దానికి కారణం ఏంటన్నది ఆయనే చెప్పాలి. ఆకలి పెరుగుతూ ఉంది, పేదరికం పెరుగుతూ ఉంది. కాబట్టే ఇప్పటికీ ప్రభుత్వం గత 8 సంవత్సరాల నుంచి ఉచితంగా 80 కోట్ల మంది ప్రజానీకానికి నెలకి 5 కేజీలు చొప్పున ఆహార ధాన్యాలు సరఫరా చేస్తా ఉన్నారు. ఈరోజు ప్రపంచంలో ఆకలి సూచీలో మన దేశం మొదటి స్థానానికి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోనే వచ్చింది. ఉపాధి అవకాశాలు లేవు, సంపద పంపిణీలో తీవ్రమైనటువంటి వ్యత్యాసాలు పెరుగుతూ ఉన్నాయి. నిన్ననే పత్రికల్లో వచ్చింది, అదానీ అంబానీలు ఒక రోజుకి ఎన్ని వందల కోట్ల రూపాయల ఆదాయాన్ని సంపాదిస్తా ఉన్నారో ఈరోజు చాలా ఘనంగా చెప్తా ఉన్నారు. అదే సందర్భంలో సామాన్య ప్రజానీకానికి సంబంధించి చూసినట్లయితే వాళ్ళకి రోజువారీ వేతన సవరణ కూడా గత 12-13 సంవత్సరాల నుంచి కనీస వేతన సవరణ కూడా జరగలేదు. ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా అనేక చోట్ల అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మనం చూసాం నోయిడాలోని కార్మికులందరూ, నోయిడాయే కాదు, అది గురుగాం కానివ్వండి, రాజస్థాన్ కానివ్వండి, మీరు గుజరాత్, ఆఖరికి హైదరాబాద్ లో కూడా 10-12 వేల రూపాయలు కనీస వేతనంతోనే ఇప్పటికీ జీవించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇది సరైంది కాదు, మా వేతనాలు పెంచండి అని చెప్పని ఆందోళన చేస్తే ఏదో తాత్కాలికంగా 3,000 పెంచాం, 4,000 పెంచామని చెప్పని ప్రకటన చేసినటువంటి వాళ్ళు ఆందోళనలకి పాల్గొన్నటువంటి కార్మికుల మీద, వాళ్ళకి మద్దతు ఇచ్చినటువంటి వాళ్ళ మీద ఈరోజు దేశద్రోహం కేసులు పెట్టి జైళ్లలోని కుక్కి దాదాపు 5-6 నెలల నుంచి వాళ్ళందరినీ జైల్లోనే ఉంచారు, బెయిల్ లేకుండా చేస్తా ఉన్నారు. ఇది ఏ రకంగా సుపరిపాలన మీరు ఇస్తున్నారని చెప్పన్నది ఏ విధంగా చెప్పుకుంటారు మీరు? కనీస వేతనాలు పెరగలేదు గత 12 సంవత్సరాల నుంచి, ప్రజల ఆదాయాలు పెరగలేదు. ఈ దేశంలో కార్పొరేట్ల యొక్క ఆదాయాలు పైకి పెరిగిపోయి బ్రహ్మాండంగా దేశంలో ప్రపంచంలోనే చాలా పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం అవతరిస్తా ఉంది. 5వ స్థానం నుంచి 4వ స్థానానికి వచ్చింది, త్వరలోనే 3వ స్థానానికి వస్తామని చెప్పని ఘనంగా ప్రకటన చేసుకున్నటువంటి వాళ్ళు పేదరికంలో మొదటి స్థానానికి వచ్చిందని చెప్పని ఎందుకు అంగీకరించలేకపోతున్నారు? ఆఖరికి కోర్టులు కూడా ఈ రోజుని ఈ దేశంలో పేదరికం పెరిగింది, మీరు సంక్షేమ పథకాలు వీటన్నిటి మీద రకరకాలుగా వ్యాఖ్యలు చేసేటటువంటి పరిస్థితి ఉంది. ఎంతసేపు ఉచితాలు ఇవ్వడం కాదు, ప్రజలకి ఉపాధి కల్పించండి, తద్వారా వాళ్ళ యొక్క జీవనాన్ని మెరుగుపరిచేటటువంటి పద్ధతుల్లో మీరు కృషి చేయండి అని చెప్పని మాట్లాడుతున్నారు. మరో పక్కన ఈ దేశానికి రాజ్యాంగం కాదు, మనుధర్మ శాస్త్రమే ప్రధానం, దానికి అనుగుణంగానే పరిపాలన చేస్తున్నామని చెప్పని బీజేపీకి చెందినటువంటి లేకపోతే RSSకి చెందినటువంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. మరో పక్కన
ఘనంగా అయోధ్యలోని రామాలయం నిర్మిస్తే దేశ సమస్యలన్నీ పరిష్కారం అయిపోతాయని చెప్పని అన్నారు. అందరూ అలాగే అనుకున్నారు. రామాలయం నిర్మించారు, బాలరాముడు విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆఖరికి ఇప్పుడు అయోధ్యలోని దేవుడు పేరుతో వచ్చినటువంటి చందాలన్నీ కూడా 100 కోట్ల రూపాయలు దోపిడీకి గురయ్యాయని చెప్పన్నది వస్తే దాని మీద అక్కడ యోగి మాట్లాడు, ఇక్కడ మోడీ మాట్లాడు. దేవుడి పేరుతో కూడా ప్రజలను దోచుకునేటటువంటి పద్ధతుల్లో ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం బీజేపీ పరిపాలన చేస్తా ఉంది. మరో పక్కన పేపర్ లీకులకు వ్యతిరేకంగా ఉపాధి అవకాశాలు పెంచాలని చెప్పని దేశవ్యాప్తంగా విద్యార్థులు యువత రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తే వాళ్ళ మీద కర్కశంగా పోలీసుల్ని ప్రయోగించి అణిచివేయడానికి ప్రయత్నం చేశారు. అణిచివేయడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు తిరగబడి పోరాటం చేయడంతో యువత అంతా కూడా ఎన్నాళ్ళు మమ్మల్ని భ్రమల్లో ఉంచి మీ పరిపాలన కొనసాగించలేరు అని చెప్పని మా హక్కులు న్యాయంగా భారత రాజ్యాంగం ప్రకారం మాకు రావాల్సినటువంటి హక్కుల కోసం మేము దేనికైనా సిద్ధమని చెప్పని పోరాటం చేస్తే ఆఖరికి ఇప్పుడు వచ్చి వాళ్ళందరినీ జంజీ వీళ్ళతోని మేమంతా కూడా కలిసి మాట్లాడతామని చెప్పని దాన్ని కూడా ప్రచారాస్త్రంగా చేసుకొని ప్రయత్నం చేస్తా ఉన్నారు తప్ప నిజంగా ఈ దేశంలో యువత సామాన్య ప్రజానీకం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పరిష్కారానికి నరేంద్ర మోడీ ఏమాత్రం కృషి చేయటం లేదన్నది ఈ 12 సంవత్సరాల కాలంలో నిరూపితమైన నేపథ్యంలో తక్షణమే మోడీ తొలగితే తప్ప ఈ దేశానికి భవిష్యత్తు లేదనే